నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర భవన్ కాన్ఫరెన్స్ హాల్ నందు ట్రాన్స్జెండర్ హాసిని హత్యకు సంబంధించిన ముద్దాయిలను ప్రవేశపెట్టి విలేకరుల సమావేశాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ హత్య కేసును తక్కువ వ్యవధిలో ఛేదించడానికి సహకరించిన అధికారులకు రివార్డ్ అందించడం ఎస్పీ చేతుల మీదుగా అందించడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, మనకు 26th నైట్న హిజ్రా నాయకురాలు హాసిని మర్డర్ ఒకటి రిపోర్ట్ అయింది. సో ఈమె ఆ రోజు నైట్ పార్లపల్లి విడలూరు మండలంకి సంబంధించి ఒక టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సో ఈ అండర్ బ్రిడ్జ్ దగ్గర ఈమె వస్తున్న వెహికల్కి సో ముందు సైడ్ వెనకాల సైడ్ 2 వెహికల్స్ అడ్డం పెట్టి ఒక 10 మెంబర్స్ దాకా సీన్లో ఉండి ఆమెని మర్డర్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు దీంట్లో మొత్తం 15 మంది ముద్దాయిలు మనం ఐడెంటిఫై చేసాం. సో ఈరోజు మనం 12 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు మనకు అప్స్టాండింగ్, వాళ్ళని కూడా మనం వెరీ సూన్ అరెస్ట్ చేస్తాం. దీనికి మెయిన్ మోటివ్ ఏంటంటే సో 2 గ్రూపుల మధ్య, అంటే ఏదైతే ఈ హిజ్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 గ్రూప్స్ మధ్య సుప్రమసీ లేకుంటే ఆధిపత్య పోరు కోసం అని చెప్పేసి జరిగినది. దీన్ని సో ఈ ఆధిపత్య పోరులో ఎవరైతే ఉన్నారో అలేఖి అని చెప్పేసి సో ఆమె ఈ డిసీజర్ ఎవరైతే ఉన్నారో సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏమన్నా ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయి కూడా, దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ నుంచి కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది. సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనం ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం, దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి మేము మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలను ఐడెంటిఫై జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనం ఈ 26th జరిగినప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో అలాంటి వాటికి ఎలాంటి కానీ స్కోప్ ఇవ్వకుండా పోలీసుల మీద ఎలాంటి అప్లికేషన్ లేకుండా కోసం అంత టైం తీసుకొని అందరూ ఎవరైతే చెప్తానే మనం ఈ కేసులో ముద్దాయిలు చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మాటర్ చేస్తూ వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనం ఇది చేయడం జరుగుతుంది. మిగతా ముగ్గురు ముద్దాయిలు మనం వేరేసుకుని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడం, సో ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చర్యలు తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసేది ఉండదు. సో ప్రతి ఒక్కరు లా అవాయిడింగ్ అనే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా పీస్ డిస్ట్రిక్ట్ ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం మనకి స్పేస్ చేసేది ఉండదు. సో SHOస్కు DSPs కూడా చెప్తున్నాం. సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మాట్లాడేయడం చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రౌడీ ఎలిమెంట్స్ని కూడా SHOస్కి మనం టాస్క్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏరియాస్లో ఉన్న యాక్టివ్ రౌడీ ఎలిమెంట్స్ని వాళ్ళు పర్సనల్గా మాట్లాడి చేయాలి. వాళ్ళ యాంటిసిడెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మనం వెరిఫై చేయడం చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఏరియాలో ఏం జరిగితే మనం కాన్సర్న్ SHO మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరిని ఏదైనా ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ యాక్టివిటీస్ చేస్తామంటే మాత్రం ఎవరిని మనం స్పేస్ చేసేది దీని విషయంలో మాత్రం ఎవరు చెప్తున్నామో మనం గట్టిగా. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.